ఎన్ని కష్టాలున్నా పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా పాలన సాగిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలకమైన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభిస్తామని ప్రకటించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుని రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామన్నారు. నెలలో మొదటి తారీఖున ఎవరికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా పేదవారి కోసం ఆ డబ్బులు వెచ్చించాలని మొట్టమొదటిసారిగా మీకే కేటాయించాను. మొదటి తారీఖున అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు మీ దగ్గరికి రావాలని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. పేదల సేవలో అనే కార్యక్రమం పెట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టాం. ఈరోజు 175 కాన్స్టిట్యున్సీల్లో 175 క్యాంటీన్లు పెడుతున్నాం. అవసరమైతే ఇంకా ఎక్కువ పెడతాం. ఇప్పటికే దీపం, ఒకప్పుడు నేనే ఇచ్చాను దీపం కింద మా ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు. మళ్లీ దీపం 2 కింద మళ్లీ నేనే ఉచితంగా 3 సిలిండర్లు మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందులో కూడా కొన్ని ఆయిల్ కంపెనీస్ లో ప్రాబ్లమ్స్ ఉంటే తొందరలో 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్ లో నేరుగా డబ్బులు వేస్తా, మీరు ఇష్టమైన సమయంలో మీరు తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మెగా డిఎస్సీ పెడుతున్నాం. యువతకు 16,500 ఉద్యోగాలు స్కూల్స్ తెరిచే లోపల రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి హామీ ఇస్తున్నా. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. స్కూల్స్ తెరిచే లోపల ఇస్తాం, గిట్టుబాటు ధర ఇస్తాం, రైతులను ఆదుకుంటాం. ఎక్కడికక్కడ వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేట్టుగా రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తా. రైతుల కోసం అన్నదాత కింద ఈ డబ్బులు ఇవ్వడం ఏదైతే 20,000 రూపాయలు ఇస్తున్నాం, కేంద్రం 6,000 ఇస్తుంది. రాష్ట్రం 14,000 రూపాయలు కేంద్రం ఇచ్చేదానికి సమానంగా 3 విడతల్లో పూర్తిగా మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది.